టు వనం సౌందర్యం. ఈరోజు మనం మా మామిడి తోటలోకి వచ్చాం. ఇప్పుడు మామిడి తోటలోని ఈ చిలకలు అలాంటివి కొట్టేయకుండా మనం ఇలా జాగ్రత్త పడాలి. చూసారా, ఇవన్నీ కూడా ఇట్లాగనమాట. ఇలాగా మనం కట్టుకున్నాం. లేకపోతే అన్నింటినీ కూడా ఇలాగ చూస్తున్నారు, అన్నీ మొత్తం ఇవన్నీ కూడా ఇలా పెట్టుకోవడం వల్ల మనం సేఫ్ గార్డ్ చేసుకోగలుగుతాం. లేనట్టయితే ఆల్రెడీ కొన్ని చిలక కొట్టేసాయి కూడా. సో చూడండి, ఇవి ఇలా పేపర్ కవర్స్ అవ్వడం వలన అందులో నీళ్ళు ఏమన్నా కూడా డ్రై అయిపోతుంది లాగేసి. సో ఇప్పుడు ఇది వస్తుంది. మీరు ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు చూస్తారు కదా మామిడికాయలు అందరూ కొయ్యడం, ఇలా 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 నిలబడి కొయ్యడం చూస్తారు. ఇదంతా తోట. ఈరోజు వెరైటీగా నేను మీకు కూర్చుని మామిడికాయలు కోసి చూపిస్తా, రండి. ఎస్, తోవంతా కూడా మామిడి తోట. ఎక్కడ ఏది కనబడితే ఆ కాయలను కోసేస్తున్నాం. ఇదంతా మామిడి తోట. ఎస్, ఇక్కడ చూసారా, ఇవి కూడా దీని నిండా కాయలు. కాయలు పండు. ఎంత సైజు వచ్చాయి చూడండి. మామిడి తోటలో మామిడికాయలు కూర్చుని ఇలాగా కోసి ఇలా ఇచ్చిన ఆ వృక్షం తల్లికి ఓ నమస్కారం, ప్రకృతికి ఓ నమస్కారం. చూడండి, వాట్ ఈస్ సైజ్. ఓకే, ఇది కూడా మావి చిగురు తినగానే కోయిల పలికేనా, కోయిల గొంతు వినగానే పెరిగేనా, ఏమో ఎవరిదో కానీ వని అవని. మావి చిగురు తినగానే కోయిల పలికేనా, కోవిల పలికేనా, కొమ్మలతో తారాటలా తారాటలా. ఫ్రెండ్స్, ఎంత మంచి పాట కదా. చాలా రోజుల క్రితం, ఎప్పుడో 20 years బ్యాక్, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉండొచ్చు, అప్పుడు వచ్చిన పాట. సరదాగా ఏదో జ్ఞాపకం వచ్చి పాడాను. సో చాలా మంచి పాట అది కూడా. ఇలాగ మొక్కల్ని మనం జాగ్రత్తగా ముందు నుండి నేను ఎలా పెంచానో చెప్తాను. ఎంత మంచి క్రాప్ రావడానికి కొంచెం మనం ఒక 3 months బిఫోర్ కానీ మనం రెడీ పెట్టుకొని కొంచెం బాగాను కాపు వస్తుంది, మే వస్తుంది అనేసరికి 3 months బిఫోర్ కానీ మనం కొంచెం ఆర్గానిక్ ఎరువుల్ని ఇస్తూ మంచిగా గుళ్ళగాను భూమిని పెట్టి పెస్టిసైడ్స్ అవి రాకుండా ఇటువంటివి మనం కొన్ని వేపాకు లాంటివి, తర్వాత పుల్ల మజ్జిగ లాంటివి జల్లినట్టయితే మనకి ఎటువంటి పురుగు లాంటిది కూడా చేరకుండా ఉంటుంది. అయినప్పటికీ కొన్ని ఆకులు చూసారే ఎండినట్లుగా ఉన్నాయి. చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. అయినా కూడా మాకు మంచి ఈల్డే వచ్చిందని చెప్పాలి, ముందు నుండి జాగ్రత్త పడటం వల్ల. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఇలా చక్కగా మంచిగా ఎలాగ పెంచుకోవాలి ఏంటి, మీకు ఏమన్నా సందేహాలు ఉన్నట్టయితే నా వీడియో కింద కామెంట్స్ పోస్ట్ చేయండి. ఫ్రెండ్స్, చూసారా ఎంత పెద్ద సైజు వచ్చాయో అన్నీ కూడా. అన్ని రకాలు నేను వేసిన అన్ని వెరైటీస్ వచ్చాయి. పెద్ద రసాలు వచ్చాయి, బంగినపల్లి వచ్చాయి, సువర్ణరేఖ వచ్చాయి, చిన్న రసాలు వచ్చాయి. అది కాకుండా చూసారా, మాకు ఈ జామున్ కూడా వచ్చింది సమ్మర్లో. అవ్వండి ఈరోజు మన తోట కబుర్లు. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.